Audio Jungle. Audio Jungle. ఈసారి 100కి 100 పాళ్ళు ఏం తల్లి 100కి 100 పాళ్ళు మనం ఈసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. 100కి 100 పాళ్ళు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. మనమందరూ ఈసారి మోసపోయేదానికి లేదు. ఈసారి మోసపోం. మనం వాళ్ళు ఇచ్చిన దుడ్లు తీసి పెట్టుకుంటాము. తీసి పెట్టుకొని ఈసారి అతను దేవుడి పటం దగ్గర పెట్టి సరేనమ్మా మీ ఊరు బిడ్డని గెలిపిస్తారు. ఈసారి బలమైన స్టెప్స్ తీసుకుంటా ఉంటా. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. దీనికి గేట్లు లేవు, ఉండే కాంపౌండ్ పడిపోయింది. నేను వాడచ్చు గేట్లు కూడా ఉండదు, దీనికి ఎప్పుడు ఓపెన్ సరేనమ్మా. కాబట్టి తప్పకుండా 24 గంటలు మీ ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ నాతో కాంటాక్ట్ కావచ్చు. ఏం తల్లి ఇంకా దీనికంటే నేను ఇంకా చెప్పేదానికి లేదు, అన్నీ మీకు చెప్తా ఉన్నాను. దయచేసి ఈసారి మనలోనే ఉంటారు బిడా ఏడొస్తుంది కూడా ఈ పార్టీ వైఎస్ఆర్ జగన్ కదా బిడా అని చెప్పి మామూలుగా చెప్తారు. అరే చెప్తారు మరి తెలియదు బ్రెయిన్ వాష్ చేసేది. ఊరికే ఓటు వేస్ట్ చేసుకోవాలి కూడా. ఈసారి జగన్మోహన్ రెడ్డికి దీన్ని నిండా ముంచేస్తాం, ఇప్పుడు ముంచేస్తాం బిడా అని అంటారు. ఏమక్క దయచేసి ఏమారద్దండి. హరిహరి బ్రహ్మాదులు ఒక్కటైనా ఈసారి వచ్చేది కాంగ్రెస్ పలమనేరులో. ఈ రాష్ట్రంలోనే ఎవరి దగ్గర ఇదే షెడ్ కింద సిరిమలమ్మ పడుకొని ఉండే బస్సులో. ఆయన క్యారవాన్ ఉంది కదా, వీటికి వచ్చి ఈడ పడుకొని వీటిని ఇంకా పోయి మీటింగ్ చేసా అమ్మ. మీలో ఎవరన్నా వచ్చింటారు సిరిమలమ్మ మీటింగ్కే? అందరూ వచ్చింటారు కదా. ఏమమ్మా తిరుపతికి కూడా వచ్చినారు ఏమ్మా. కాబట్టి ఆయన ఏడొచ్చుకోకుండా మన పొలంలో ఇదే జాగాలో ఆయన వచ్చి నిద్ర చేశా. ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, ఆడబిడ్డ. ఏమమ్మా ఈసారి డైరెక్ట్ ఆయమ్మ ఇక్కడ నుండి పాలన మొదలు పెడుతుంది. ఈసారి పర్మనెంట్ టికెట్ గెలవాలని ఆయమ్మ ఫిక్స్ అయిపోయింది. మీకు అర్థమైనా లేదమ్మా? డైరెక్ట్ మీ అందరికి కరెక్ట్ గా జరుగుతుందా లేదని నెలకు ఒకసారి ఆయన మీటికి వస్తుంది. అర్థమైనా? మీ అభివృద్ధి జరుగుతుంది. డైరెక్ట్ ఆయమ్మతో కూర్చోవచ్చు, మీరు మాట్లాడచ్చు. నేను ఒక మధ్యవర్తి నమ్మింది ఆయమ్మ. అందుకే రూపాయలు లంచం ముట్టకుండా 10 కోట్లు 20 కోట్లు ఆఫర్ ఇస్తా ఉన్నారు. నాకు ₹1 అవసరం లేదు. అర్థమైన లేదా తల్లి? కాబట్టి ఆ అమ్మకి నెలకు ఒకసారి మీరు మాట్లాడతారు. ఇదే కాంపౌండ్ నెలకు ఒకసారి ఆ అమ్మతో డైరెక్ట్ మాట్లాడచ్చు. సరేనమ్మా? తెల్లవారు ఇంకా సాయంకాలం వరకు ఉంటుంది. అందరితో మాట్లాడుకుంటుంది, అందరితో కలిసి భోజనం తింటుంది, మళ్ళీ ఆయమ్మ వెళ్ళిపోతుంది. సరేనమ్మా? కాబట్టి దయచేసి ఈసారి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ ముఖం చూడండి, షర్మిలమ్మ ముఖము, నా ముఖం చూడండి అమ్మా. అర్థమైంది లేదమ్మా? మన గంగారం